టెంపుల్ కి వెళ్దాం లేవు తయారు ఓ సీత వదలనిక తోడవుతా పోసుకో చెప్పినప్పటి నుంచి నా మనసులో అదే ఉండిపోతుంది. దీపావళి చేసుకొని హ్యాపీగా నీతో ఉండాలని ఉందిరా. పెద్దగా గ్రాండ్ ఎట్లుండదు తెలుసా టీము మన ఫ్యాన్స్ గేమ్స్ అందరు రావాలి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే ఇకే ఉన్నంత కాలం నీతో హ్యాపీగా ఉండాలని ఉందిరా. చేసుకుందాం ఏమైతుంది నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. పెళ్లి కావాలి గమ్ముదని కోరుకోవాలి కానీ పెళ్లి ఇప్పుడే చేసేసుకుంటా అని కోరుకునేది నాయంతా. నీ బాధల్లో నీ కష్టాలు అన్నీ నేను సగం చేసుకుంటా. నీ లైఫ్ లోకి వస్తే నేను అస్సలు తట్టుకోలేను రా. నీలాంటి అందమైన అమ్మాయిని పెట్టుకుని ఇంకో దాన్ని ఎందుకు తెచ్చుకుంటా. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ 10% వస్తారు ఒకరు. ఆ రోజు వచ్చింది అనుకో, ఆ రోజు నేను ఈ భూమి మీద నేను ఉండను. ఏదేమైనా సఖీ విడువను నిన్నే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. గైస్ ఈరోజు ఎందుకో నాకు టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాము, తర్వాత మళ్ళీ ఎందుకో టెంపుల్కి వెళ్ళాలనిపించింది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో అసలు ఎక్కడ నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఏ టెంపుల్కి తీసుకువెళ్ళలేదు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇంకా తయారయ్యి ఎందుకు ఇప్పుడు టెంపుల్కి వెళ్దాము అని అనుకుని ఫిక్స్ అయ్యాను. అందుకే నాగార్జున తీసుకెళ్ళు అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఆడు పడుకొని ఉన్నాడు. ఆడికి ఉదయాన్నే తెల్లవారుజామున ఇంత ఉదయాన్నే లేపాలంటే చాలా చిరాకు లెగడు. కానీ ఎట్లయినా సతాయించాను. ఇప్పుడు ఆడిని లేపి నేను టెంపుల్ తీసుకెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ ఒక సీక్రెట్, ఈరోజు ఈ వీడియోలో సర్ప్రైజ్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే పెద్ద సర్ప్రైజ్. మీరు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు, వాడు అంతకన్నా ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ అవుతాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నాగార్జున లేపుతుంటారు. నాగార్జున, ఓయ్ నాగార్జున, ఒకసారి లేగు, ఒకసారి లేగు. టెంపుల్కి వెళ్దాం లేగు తయారు. ఏ రారా వెళ్దాము. నాకు టెంపుల్కి వెళ్ళాలని చూడుగో ఎంత బేస్ తయారయ్యాను. ఇంట్లో పని అంతా చేసుకొని చీర కూడా కట్టుకున్నా. రాయే మా డాడీ కొందాం, రాయే వెళ్దాం. ఎందుకని అడగలేదు? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇస్తాను. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. అదే సర్ప్రైజ్, అంతే. సర్ప్రైజ్ చెప్పేసి సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? అది టెంపుల్ తీసుకెళ్తావని బేస్ స్నానం చేసుకో, వేడి నీళ్ళు కూడా పెట్టినా. కట్టుకోవడం కూడా వస్తా. ఇది ఓవర్ యాక్టింగ్, ఇది ఓవర్ యాక్టింగ్. నాకు చీరలు కట్టుకోవడం కూడా రాదా? నువ్వే రోజు కడుతావు కానీ నీ చీర నువ్వే కట్టుకుంటావా? ఎందుకు కట్టుకోలేము? సరే కానీ ఇవన్నీ లాగ్ వద్దు కానీ తయారైతే టెంపుల్ కి వెళ్దాము. నాకు దర్శనం చేయించుకోవాలని ఉంది. తీసుకో. సరే గైస్, టెంపుల్ కి వెళ్ళాక ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పాప మాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందులో నేను కూడా కొద్ది మేకప్ వేసుకుంటాను. బాయ్ బాయ్. ఓ సీత వదలనిక తోడవుతా. ఏమైందేమో నీ మొత్తం బుట్ట బొమ్మ లెక్క రెడీ అయినా పొద్దుగా గుడికి తీసుకుపోమంటుంది. ఏంది సార్? అవును, గుడికి వెళ్ళాలని ఉంది, వెళ్ళకూడదా? వెళ్ళొచ్చులే కానీ ఎందుకు పొద్దుగా ఒక రోజు ముందైనా చెప్పాలి కదా. ఆహా, నాకు ఈ రోజు గుడికి తీసుకెళ్లి నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని. మళ్ళీ ఏం చేయబోతుందిరా బాబోయ్ అన్నా? మళ్ళీ కొత్త కాన్సెప్టా?
మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎందుకు మధ్యలో తాగిరా అనుకుంటున్నావా? ఈసారి చేతులు లేకుండా డ్రైవింగ్ చేపించింది మళ్ళీ. చెప్పింది వంశీ ఎడిటర్ కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేసిండు. ఈసారి 2 చేతులు కట్టుకుని డ్రైవింగ్ చేస్తుంది. మళ్ళీ ఏం సర్ప్రైజ్? భయం అవుతుందేమో నువ్వు సర్ప్రైజ్ అంటేనే. నా సర్ప్రైజ్ లన్నీ వెరైటీగా ఉంటాయి తెలుసా, అందుకే సర్ప్రైజ్ అంటారా బాబు. మా సాగుకు వస్తుంది లాస్ట్ కి. నేను అనుకున్నా అన్న, ఇదేదో ప్లాన్ చేసి ఉంటదిలే, నేను ఒక్కనే ఎందుకు ఇరుక్కోవడం అని నేను ఇరికిద్దామని తీసుకొచ్చిన. ఇప్పుడు కాన్సెప్ట్ ఏందనుకున్నావు? ఇప్పుడు ఇది తోలుతుంది, వాడు గేర్లు ఎత్తడు. ఎన్నిసార్లు రా అరే ఏం చెప్పాలి? గుడికి తీసుకెళ్తున్నాను. గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? దేవుని చూడడానికి, అందుకే వెళ్తారు. అంతే కదా, అంతే, ఇంకేం చేయవు కదా. కానీ సర్ప్రైజ్ ఉంది, నీకు ఇస్తా మంచి సర్ప్రైజ్. నీకు వద్దా? అంత ప్రేమ కదా. నీకు వద్దా? నీకు వద్దా? అదే బాబు అన్నిసార్లు అనుకో, తీసుకుపోతుంది అది. తీసుకెళ్ళి ఆర్డర్ వేస్తే నువ్వు చెయ్యాలి. ఇది ఎవరు తెలుసు అసలు? డ్రైవర్. కారే నాది. ఆఫ్టర్ డ్రైవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. డ్రైవర్ లాగా ఉండట్లేదు. సరే అండి మేడం, ఓకే తీసుకెళ్తా. దర్శనం అయిపోయినాక నీకు సర్ప్రైజ్ ఉంది అన్నావు కదా, ఏందో సంగతి? మొత్తం బ్లష్ అయిపోతున్నావు ఎక్కువ అప్పటికెళ్ళి. చెప్పి ఏందో సర్ప్రైజ్? ఫస్ట్ సర్ప్రైజ్ చూపిస్తా, తర్వాత చెప్తా. చెప్పు, చూపి. కళ్ళు మూసుకో. తాళి తెచ్చినవింది. అరే నువ్వే కదరా అన్నావు పెళ్లి చేసుకుందామని. అయితే నాకు అది చెప్పినప్పటి నుంచి నా మనసులో అదే ఉండిపోతుంది. ఇంకా నైట్ పూట కూడా నాకు నిద్ర రావట్లే. ఇన్ని రోజులు ఉన్న రిలేషన్ వేరు, పెళ్ళయ్యే రిలేషన్ అది వేరురా. నాకు ఎందుకో చేసుకోవాలనిపిస్తుంది. నాకు నిజంగా ఇన్ని రోజులు లవ్ చేసుకున్నాం చాలు, ఇంకా పెళ్లి చేసుకుందాం రా. నేను ఏదో తాగేసి వాగినా దాన్ని నువ్వు పెద్దదాన్ని ఇట్లా వేసింది. పెళ్ళి అనేది జర మంచిగా చేసుకోవాలి. నీకు తెలివి ఉందిగా, నేను తాగేసి మాట్లాడినా నీకు తెలివి ఉందిగా. నువ్వే అన్నావు తాగినప్పుడు నిజాలు వస్తాయి అని. అవును చేసుకుని అనట్లేగా. ఎప్పుడు చేసుకుంటా? ఎప్పుడు చేసుకోవాలి? నాకు ఇప్పుడే చేసుకో. ఇప్పుడు వద్దు. ఈ అమ్మ గుడిలో ఎవరైనా చూసినా ఇంకొకటి లేచిపోయి వచ్చినాం అనుకుంటది. ఎందుకు అనుకుంటారు? ఎవరేమనుకోరు. ఎవరు అనుకుంటారు? ఇప్పుడు వద్దే. వద్దు నాగార్జున, ఇన్ని రోజులు ఇలా లివింగ్ లో ఉన్నాము, ఇన్ని రోజులు ఆ లైఫ్ నాకు వద్దురా. నీతో మంచిగా లైఫ్ లాంగ్ ఉండాలి, నీతో మంచిగా లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుందిరా. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు కథలు. అవును ఉండు, నాతో లైఫ్ లాంగ్ ఉంటున్నావుగా. అలా కాదురా, పెళ్లి చేసుకొని నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చి నాకంటూ నీతో మంచిగా కాపురం గీపురం అన్ని చేసుకొని హ్యాపీగా నీతో ఉండాలని ఉందిరా. అరే ఒక్కటి చెప్పు, ఎప్పుడు పోతామో మన లైఫ్ అదే ఏమంటారు, ఎప్పుడు పోతాం మనకే తెలియదు. మన బతుకులు ఎప్పుడంటూ క్లారిటీ కూడా ఉండదు. ఎప్పుడు ఈ నిమిషం ఇలా ఉన్నాడు, నెక్స్ట్ నిమిషం చచ్చిపోతామో బతుకుతామో తెలియదు. అందుకే ఉన్నంత కాలం అయితే హ్యాపీగా ఉండాలని ఉందిరా. చేసుకుందాం రా, ఏమైతుంది? నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నావు బంగారం. అబ్బా ఈ హ్యాపీనెస్ వేరు, అది వేరురా. అప్పుడు నాది అనే హక్కు నాకు ఉంటది. ఇప్పుడు అంటే 50-50% లో ఉంటది. అప్పుడు 100% లైఫ్ లాంగ్ నీతో చేపట్టుకుని ఉండొచ్చు. అరే ఇప్పుడు దాకా చూసాం మంచిగా మనం పెద్దగా అంటే ఎట్లుండదు తెలుసా, టీము మన ఫ్యాన్స్ గేమ్స్ అందరూ రావాలి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే. అది తర్వాత చేసుకుందాం, కావాలంటే ఏంటి రిసెప్షన్ ఏదో ఉంటది అది చేసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకుందాం మంచిగా. తాళ్ళు తెచ్చేసిన అసలు ఎవరు ఇచ్చిరా తాళ్ళు? నీకు ఎవరిస్తే ఏంటి? ఇప్పుడు చేసుకుంటావా లేదా? ఇప్పుడు వద్దే ప్లీజ్. అరే ఇంతవరకు ఆలోచించావు, ఇది ఒక్కసారి ఆ రోజు ఒప్పుకున్నావు. అదే మాట ఈ రోజు అని ఉంటే ఇంకా మంచిగా ఉంటది కదరా. ఏ రోజు? ఆ రోజు తాగినప్పుడు అన్నావు కదా, అదే మాట ఇప్పుడు అనొచ్చు కదా. ఆ రోజు ఏదో తాగేసి వాగిననే నువ్వే అన్నావు కదా చేసుకుందాం, నాకు చేసేసుకోరా. నువ్వే
చెప్పు చేసేసుకుంటాం. ఆడపిల్లకి పెళ్లి చేయకుండా నేను చేస్తే ఎట్లుంటుంది చెప్పు. అరే ఎవ్వరేమనుకోర్రా నాగార్జున, ఎందుకు అనుకుంటారు? ఆల్రెడీ మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు, మీ అమ్మాయి మీ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు నాకు అర్థమైతలేదు. నీకు చేసుకోవడం ఇష్టం లేదా? నేనంటే చేసుకోవడం కాదే, పని ఏదో తాగిన మత్తులో చేసుకుందాం అనుకున్నా. నువ్వు తాగిన మత్తులో అనలేదు, కానీ రియల్ గా అన్నావు, నీ మనసులో ఉంది. కానీ ఎందుకు ఆగుతున్నావు ఇప్పుడు కూడా? అంటే అప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనం పిల్లలు పుడతారు, వాళ్ళకంటూ ఒక స్టేజ్ లో ఉంచాలి. మనకే లేని సిచ్యువేషన్లు ఉన్నాం, ఓకే పర్లే మనం తింటున్నాం, కానీ మనం పిల్లలు పుడితే వాళ్ళని చూసుకునే స్టేజ్కి మనం ఎదగాలి. ఆ స్టేజ్కి ఎదగాలంటే మనం ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఇంకా చాలా టైం ఉంది. ఆలోచించు, నిబ్బిదానిలాగా ఆలోచించకు. మనం తాగున్నావా? గుడికి వచ్చి దండం పెట్టుకుని పెళ్లి కావాలి గమ్ముదని కోరుకోవాలి, కానీ పెళ్లి ఇప్పుడే చేసేసుకుంటా అని కోరుకునేది నాయంతా. నువ్వు ఇప్పుడు లాజికల్ మాట్లాడు, నేను ఒక్కటే చెప్తా. ఇగో మనస్ఫూర్తిగా నన్ను చూసుకోవడానికి నువ్వు ఎట్లైనా నన్ను చూసుకుంటావు అని నమ్మకం అయితే నాకు 100 రెట్లు ఉంది. అర్థమవుతుందా? నేను పెళ్లి చేసుకుంటావు అని నాకు 100 రెట్లు ఉంది. నేను చూసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, కానీ మనకంటూ ఒక టైం ఉంటుంది. మనం పుట్టబోయే పిల్లల్ని మనం పోషించాలంటే ఒక స్థాయి ఉండాలి మనకి. ఆ స్థాయి కొన్ని రోజుల్లో మనకు రాబోతుంది, వెయిట్ చేయాలి మనం. అప్పుడు రాకొద్దురా, ఇప్పుడే చేసుకుందాం. అరే నాకు నమ్మకం ఉందిరా, నువ్వు చూసుకుంటా, లేదంటే నేనైనా చూసుకుంటాను. నేను కూడా జాబ్కి వెళ్తా, నేను చూసుకుంటా. నిజం రా, మన ఇద్దరు సగం చేసుకుందాం. ఎందుకే పెళ్ళి ఇగో పెళ్ళంటే అదే శివుడు పార్వతుల సగభాగం అంటారు, అలాగే నీ బాధల్లో నీ కష్టాలు అన్నీ నేను సగం చేసుకుంటా. అర్థమవుతుందా? అరే ఇంతవరకు ఆలోచించి కట్టేవచ్చు కదరా, చేసేసుకోరా. నువ్వు అంత ప్రేమ కలుగుతుంది, నిజంగా తాళి తీసుకుని కట్టేయాలనిపిస్తుంది. కానీ మా అమ్మ అంటే మా అమ్మకి చెప్పకుండా. సరే నాకు మమ్మీ ఉంది, నాకు మా అమ్మ. అలాగైతే మా ఇంట్లో ఇంకా గ్రాండ్ గా అవ్వాలని మా మమ్మీ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను అట్లా అయినా సరే నేను డేర్ చేసి ఇప్పుడు నీతో చేసుకుందాం అని అనుకుంటున్నాను. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేను ఎందుకు ఆలోచిస్తున్నా అంటే నన్ను మా అమ్మాయి కదా ఫస్ట్ నుంచి పెంచింది. అంటే మాకు గాలికి పెంచారు, నేను గాలికి పెరిగానా చెప్పు? అట్లా కాదే, నీకంటే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు, కానీ నాకు ఏదైనా మా అమ్మ ఒక్కదే. సో మా అమ్మ ముందర నేను తాళి కట్టాలి, మా అమ్మ అది చూసి ఆనందించాలి, అదే మా అమ్మ కోరిక. ఇప్పుడు కట్టి మీ ఇంటికి వెళ్దాం, మీ అమ్మ లేకపోతే ఇప్పుడు కట్టే మళ్ళీ మీ ఇంటి దగ్గర ఇంకోసారి ట్రైల్ వేసినట్టు ఇట్లా కట్టు, సరిపోద్ది. మీ అమ్మ ముందు ఉంటది, సరిపోద్ది కదా. పిచ్చి చేసిందా పెళ్ళొద్దేమొద్దు? అరే చేసుకుంటావా చేసుకోవా? నాకు ఇప్పుడే కావాలరా. అరే నిజం చెప్తున్నా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం రా, ఇంతకన్నా 100 రెట్లు ఉంటాం రా. ఇంకొక థర్డ్ పర్సన్ అనే థాట్ కూడా నాకు రాదు. థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తారేమో నా లైఫ్కు, ఎక్కడైనా పాడైపోద్దాం. నాకు నేను ఇంకోటి చెప్పాలా, ఇంకొకరు నీ లైఫ్లోకి వస్తే నేను అస్సలు తట్టుకోలేను రా. నీలాంటి అందమైన అమ్మాయిని పెట్టుకుని ఇంకో దాన్ని ఎందుకు తెచ్చుకుంటా? ఇట్లా అన్ని రోజులు నీకు నచ్చేటట్టు నాకు నచ్చేటట్టు ఉండదు. ఏదో ఒక రోజు థర్డ్ పర్సన్ ఎట్లైనా వస్తారు, అది ఎట్లైనా వస్తారా. నేను ఉండగా అది జరగండి, ఫిక్స్ అయిపో. ఎందుకంటే నేను ఏ తప్పు చేయను. నువ్వు అంటేనే నాకు ఇష్టం, నీ మీద నాకు నమ్మకం. నువ్వు తప్పు చేయకపోయినా ఆ టైంకి అట్లా అనిపిస్తుంది రా. అవతల వాళ్ళు అట్రాక్ట్ చేస్తారా, అర్థమవుతుందా? అరే ఇంతవరకు ఆలోచించు, మంచిగా గుడిలోని ఇంతకన్నా మంచి ప్లేస్ ఉండదురా. ముడుపు గిరిపే మనం కట్టినావా పెళ్లి గమ్మున అయిపోవాలని? అలాంటివి ఇప్పుడు అలాగే మా అవన్నీ మాట్లాడుకు, నేను చెప్పింది చెప్పు, చేసుకుందామా వద్దా? నాకు నా మాటలకు ఆన్సర్ ఒక్కటే ఇవ్వు. ఇప్పుడు వద్దు, చేసుకుందాం. అరే ఎందుకురా ఇంకా ఆలోచిస్తున్నావు? చేసేసుకుందాం. నాకు మోని చేసేసుకుందాం అంటే అన్ని ఉండాలి మోని. పెళ్ళి అంటే తాళి ఒకటి మంగళసూత్రం ఎల్లో కలర్ది మొత్తం పసుపు వేసుకుని వచ్చి తాళి కట్టా అంటే అవ్వదు. పూజారి వచ్చి మంత్రాలు చదువుతాడు దానికి అందు. సరే పూజారిని మళ్ళీ పిలిపించు. సరే లోన్ ఉన్నాడు, పూజారిని పిలిపియాలా? పూజ చేస్తుండ ఆయన గుడికి దేవుడికి. ఆ పూజారి కాబట్టి ఇంకో పూజారి ఉంటారు రా, పిలిపియాలా? చేసుకుంటావా చెప్పు? పిచ్చిదాను పట్టుకో, ఇంకా చాలు. ఇంతవరకు చేసినావు కానీ దాచేసుకో. చాలా భద్రంగా కొన్ని రోజులు దాస్తా దీన్ని, దాచి ఒక రోజు కట్టేస్తా. దాస్తానికి ఇస్తానని జోబులో పెడుతున్నావు ఎందుకు? ఏం కాదు,
అట్లాంటివి ఏమొద్దు ఇప్పుడు చేసుకో. నీకు ఇదే తాళి నీకు కట్టాలి కదా. ఇదే తాళి కట్టాలి, ఇప్పుడే కట్టాలి, ఇక్కడే కట్టాలి. బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టి. ఓకేనా? ఇంకా క్లారిటీగా ఏమని చెప్పాలా? చేసుకుందాం. నాకు ఎందుకురా, ఇది నాతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందా లేదా? ఉంది. మరి చేసేసుకో. ఇప్పుడే చేసుకుంటే ఇప్పుడు నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటున్నావు కదా మౌని. పెళ్లి చేసుకుంటూనే ఉన్నట్ట. ఇప్పుడు మా ఇద్దరం కలిసేగా ఉంటున్నాం. కానీ ఇది నమ్మకంగా ఉన్నది అనేటట్టు లేదు. అర్థమవుతుందా? ఇది పెళ్లి చేసుకుంటే నమ్మకం లేదు. అరే నీ మీద నమ్మకం కాదురా. ఏదో ఒక రోజు నిజంగా నువ్వేనా ఆలోచించు. ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ రాకుండా ఇప్పుడే చేసుకుందా. నీకు ఒకటి ఈ థాట్ ఎవరు తెప్పించారు? నువ్వే తెప్పించావా? నువ్వు మళ్ళీ థర్డ్ పర్సన్ వస్తారు ఒకరు. ఆ రోజు వచ్చింది అనుకో, ఆ రోజు నేను ఈ భూమి మీద నేను ఉండను. నువ్వు లేని రోజు నా ప్లేస్ లో. డైలాగ్ నా లైఫ్ లో నువ్వు లేని రోజు నేను ఉండను. చెప్పకు, రియాలిటీ మాట్లాడు. రియల్ చెయ్యు. అది డైలాగ్స్ వద్దు. నిజం చెప్తుంటే నమ్మవేంది? నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, నీకు చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఇదంతా స్కిప్ చేద్దాం నన్ను అనిపిస్తుందా? అట్లా ఏం చేయనే. నువ్వు అంటే ఇష్టమే. నీకు ఎట్లా చెప్పాలి? మీ ఇంట్లో వచ్చి మాట్లాడినా కదా నీవు అంటే ఇష్టం కాబట్టి. అదే వాళ్ళు మనకి వాళ్ళు ఎంత, మీ అమ్మ మీ నాన్న ఎంత రెస్పెక్ట్తో మనల్ని వదిలేసిరో, మా అమ్మ ఎంత రెస్పెక్ట్తో మన ఇద్దరిని వదిలేసిందో, సో వాళ్ళ మధ్యలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకుని వాళ్ళతో ఉంటూ మన ఇద్దరం పెళ్లి జరిగితే వాళ్ళు ఎంత ఆనందపడతారు. వాళ్ళకి చెప్పకుండా ఇట్లా చేసుకుంటే ఎంత తప్పు. అది కరెక్టే. కానీ ఇప్పుడు నాకు లేనిపోయిన ఆశలు నువ్వే కల్పించావు కదా. నీకు ఏం అర్థమవుతుంది? నాకు ఇప్పుడు అవన్నీ అనవసరం. ఇప్పుడు చేసుకుంటావు చేసుకోవా? నేను ఒకటి చెప్తాను, ఏంటి తర్వాత మాట్లాడు. ఇగో ఇప్పుడు మనకి చాలా మంది మెసేజ్ చేస్తారు లేచిపోయి పెళ్లి చేసుకుని. వాళ్ళు ఏమంటారు, నేను అన్న మేము లేచిపోయి వచ్చినాం అన్న, తిన్నికి కూడా ఫుడ్ లేదన్న, ఒక 1000 రూపాయలు ఉంటే హెల్ప్ చేయండి అన్న. అది చాలా మంది మనకే మెసేజ్ చేస్తారు. ఆ స్టేజ్ నేను ఏమంటున్నాను పూర్తిగా ఆ స్టేజ్ మనకు వద్దు. మనం ఎందుకు తెప్పించుకుంటాం అట్లా? ఇప్పుడు లేచిపోయి పెళ్లి సంపాదించేది ఒకటే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ స్టేజ్ మనకొద్దు. ఇంకోటి ఎలా ఉంటది, మనల్ని నమ్మి మన ఫ్యామిలీలు ఉంటాయి. మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు చూడాలని ఆనందం పడాలని ఉంటుంది. చాలా మంది లేచిపోతే ఎంతమంది పేరెంట్స్ మన దగ్గర ఏడుస్తారు, బాబు మా అమ్మాయి ఇట్లా వెళ్ళిపోయింది మీకు ఏమని చెప్పిందని. వాళ్ళు ఎంత బాధపడతారు. ఆ బాధ మనం తప్పియొద్దు మన ఫ్యామిలీలో. సో అది నా బాధ అంతే. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా, నీకోసం నేను పెళ్లి చేసుకుంటా, మాట ఊదిస్తున్నా, పక్క చెప్తున్నా, పెళ్లి చేసుకుంటా. అది ఇయరే చేసుకుంటా. ఓకేనా? నిజంగా చేసుకుంటా. నాకు నమ్మకాలు రావట్లేదు. నిజంగా చేసుకుంటానే. మనం మంచిగా చేసుకుందామే. ఈ పెళ్లి లేచిపోయి పెళ్లి గుళ్ళో పెళ్లి ఇవంతా వద్దే. ఎందుకు మాట్లాడినావు? తాగిన మైగలో మాట్లాడేసిన. ఏమనుకోకు సరేనా? ప్లీజ్ మంచిగా పెళ్లి చేసుకుంటా సరేనా? ప్లీజ్ 1 ఇయర్ ఎండింగ్ లో చేసుకుంటా. అయితే వాళ్ళకి కూడా చెప్పు. నిజంగా చేసుకుంటానే పక్క. సరే అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లోకి వచ్చి ముందు మాట్లాడేసుకోవాలి ఇయరే. సరే హ్యాపీయా? హ్యాపీ. గైస్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నాగమౌని ఆఫీషియల్.